అంటే కళ్ళెదురుగుండా చూస్తున్న విధ్వంసం చూస్తూ బాధేస్తోంది, భవిష్యత్తు గురించి భయమేస్తోంది. ఎందుకంటే ఇప్పుడు నేను పత్రికల్లో పనిచేసిన రోజుల్లో మాకు ఏ ఒత్తిళ్ళు లేవు. ఇప్పుడు నేను ఈనాడులో పనిచేసిన రోజుల్లో అప్పటికీ తెలుగుదేశం పేపర్ అనే ముద్ర ఉండేది. కానీ నాలాంటి వాళ్ళ మేనేజ్మెంట్ ఎక్కడ ఇబ్బంది పెట్టలా. వార్త రాసినప్పుడు అంతకైతే తెలుగుదేశాన్ని క్రిటిసైజ్ చేస్తూ రాసే వార్తను లోపల పేజీలు వేసేవాళ్ళు, కాంగ్రెస్ని క్రిటిసైజ్ చేసే వార్తని ఫ్రంట్ పేజీలు వేసేవాళ్ళు. ఆ రోజుల్లో నాకు అంత ఐడియా కూడా ఉండేది కాదు. ఇంత దారుణంగా లేదు. రెండవది, ఆ ప్రింట్ మీడియాలో కొంత నమ్మకం కోల్పోతున్న రోజులలో, అంటే కొంత మనం ఇట్లా రాయాలి అని ప్రెషర్స్ బిగినైన రోజులు, లేదా పేపర్లు అమ్ముకోవడం, అంటే ఇన్ని పేపర్లు అమ్మి పెట్టాలి, లేకపోతే ఇంత అడ్వర్టైజ్మెంట్ తేవాలి అని బిగినైనాయి. అప్పుడే ఈ వార్త వచ్చాక ఉదయం అప్పుడేమో యాడ్లు బిగినాయి, వార్త వచ్చాక పేపర్లు అమ్మే సిస్టమ్ బిగినాయి. ఆ తర్వాత సూర్య అయ్యి వచ్చేటోడికి పేపరు కమ్ అడ్వర్టైజ్మెంట్. ఎప్పుడైతే ఇవి వచ్చినాయో జర్నలిజం పక్కకి పోయి వ్యాపారస్తులు ఇందులోకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి టైంలో మాలాంటి వాళ్ళకి కేబుల్ నెట్వర్క్ కనిపించింది. డైరెక్ట్గా మైక్ చూపెడుతున్నాం, రాస్తున్నాం, వార్త సంతోషం అనిపించింది. స్వేచ్ఛగా పనిచేసాం, యాడ్ లేదు, మన జీతం మనకి నెలకు వస్తుంది అనేటట్టు, ఎలాంటి ఒత్తిడి లేదు. అక్కడ స్వేచ్ఛగా పనిచేసుకున్నాం, హ్యాపీ. అప్పుడు దాకా సంచారి అని ఉట్టి వీడియోలు తీసేసే స్టేజ్ నుంచి న్యూస్ బిగిన్ చేసుకున్నాం. ఒక న్యూస్ స్టేజ్లోకి వచ్చాం, చక్కగా నడిచింది. ఒక 4-5 ఏళ్ళు పోయేటప్పటికి న్యూస్ ఇంపాక్ట్, అంటే ఒక పేపర్లు మొత్తం కలిపితే ఎన్ని ఉంటాయి ఒక ఊరికి? విజయవాడ లాంటి చోట్ల 30-40 వేల పేపర్లు ఉంటాయి అమ్మకం, అన్ని పత్రికలు కలిపితే. అందులో ఈనాడు 25,000 ఉంటాయి, వార్త 10,000 ఉంటాయి, ఇట్లా లెక్క అనమాట. అదే